ఫస్ట్ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే సర్ప్రైజింగ్ అనిపించింది సార్. అప్పటిదాకా మీ ముందున్న సినిమాలతో పోల్చుకుంటే నాగార్జున, ధనుష్ మరి భలే ఉంది. ఎట్లా చేశాడు అంటే పాన్ ఇండియా మూవీ తీద్దామని ఈ ఇద్దరిని సెలెక్ట్ చేశారా, కథ కోసమే ఇద్దరిని సెలెక్ట్ చేశారా? కథ కోసమే. నేను జనరల్ అంటే పాన్ ఇండియా అనే తర్వాత వచ్చింది ఇది. కథ నేపథ్యం బాంబే. సో అక్కడ అండ్ కొంచెం సో ఇట్ హ్యాస్ న్యాచురలీ పాన్ ఇండియా అవుతుంది. అంటే అక్కడ ఉన్న లాంగ్వేజ్ ఇష్యూస్ అన్ని వీళ్ళు వెళ్ళినప్పుడు అట్లా. సో ఆ కథా నేపథ్యం బాంబే. దెన్ దానికి ఒక ఎక్స్ట్రీమ్ ఇది టూ క్లాసెస్ గురించి, యాక్చువల్లీ 3 క్లాసెస్ గురించి చెప్పే కథ అనమాట. ఒక బాగా డబ్బులుండి సెల్ఫిష్ క్యాపిటలిస్ట్ గురించి ఒకటైతే, ఇంకోటి అసలు ఏమి డబ్బులు లేని ఒక బిచ్చగాడు. అండ్ ఈ రెండింటి మధ్య సతమతం ఒక అదేంటి మన కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్ అనమాట. అంటే బాగా ఇది ఉన్న ఇండివిజువల్ నాగార్జున పాత్ర. సో ఈ ఆల్మోస్ట్ ఒక 3 వరల్డ్స్ ఉన్న సినిమా. అలా రాయడం స్టార్ట్ చేసుకుని ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు ఇదెవరు అదెవరు అని కాస్ట్ చేయడం జరిగింది. నాట్ పాన్ ఇండియా అనేది. ఒక్క జిమ్ సర్వ్ మాత్రం బాంబేలో ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన మనకి బాంబే అతను అయితేనే బెటర్ ఏమో అని చేసింది అనమాట. సో ఓవరాల్ నేను జనరల్గా కాస్టింగ్ నేను సినిమా కథ తర్వాతే చేస్తాను. నేను